కాలం గాక ఏ దారి లేక ఎడారి బాట ఎంచుకున్నావు గల్ఫన్న. మా నాన్నలకు భార్య పిల్లలకు దూరమై నీటి మోటార్ ఎక్కి విదేశం వచ్చి ఒక యంత్రం లెక్కల పనిచేస్తూ ఒక ఏటీఎం లెక్కల మారిపోయినాం మన ఇంటి వాళ్ళకు. కష్టాలు కన్నీళ్లు అన్నీ నువ్వే ఉంచుకొని సుఖ సంతోషాలు నువ్వు ఇంటికి పంపిస్తున్నావు. ఇద్దరు కూడా ఉండరాని రూములల్లా 12 మందిని ఎత్తే నిలబడలేక కూసోలేక అసొంటి ఇరుకుటి రూములల్లనే నువ్వు కాలం వెళ్ళదిస్తున్నావు. ఆనాడు తండ్రి మాటకు విలువిచ్చి అరణ్యం చేసిన రాముని కన్నా నువ్వెంతో గొప్ప గల్ఫన్న. అమ్మ నాన్నలకి అయిన వారికి ఏమన్నైతే ఆఖరి చూపు కూడా వెళ్లకుండా కన్నీళ్లతోనే కడుపు నింపుకొని కరెన్సీ నోట్లను ఇంటికి పంపిస్తున్నావు. ఇంటికాడ అయినోళ్ళై చుట్టాలై లగ్గాలైతే ఇంటికి కంపెనీ పంపించకపోతే వాళ్ళు పంపించిన సీడీలల్లా ఫోటోలల్లా టీవీలో చూసుకుంటా సంబరపడుకుంటా నలుగురికి చెప్పుకుంటా మురిసిపోతున్నావు అన్న. నీ అప్పులన్నీ తీరేదాకా ఎంత కష్టం వచ్చినా ఈ ఎడారిలో ఒంటరిగా పోరాడుతున్నా అన్నా. నిజంగా గల్ఫన్న, నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు. నీ ప్రతి ఒక్క చెమట చుక్క నీ రేపటి భవిష్యత్తులో అన్ని అమృతపు చుక్కలే. జై గల్ఫన్న, జై జై గల్ఫన్న.